ఈ నేడు మనము నార్త్ ఇండియాలో ఒకప్పుడు మతోన్మాదం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సౌత్ ఇండియా కూడా వచ్చేసిందండి. తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఆగడాలు పెద్ద కనిపించేవి కాదు. నేడు సౌత్ ఇండియాలో కూడా బాగా పెరిగిపోయింది. విషయం ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో గృహాల్లోకి చొరబడి వారిని కొట్టడాలు, ఎందుకంటే వారు అక్కడ ప్రార్థన చేసుకుంటారని చెప్పి మందిరాల్లోకి చొరబడి మందిరాలను కూల్చేయడాలు, మందిరాలను కాల్చేయడాలు, మందిరంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ భక్తులు వారి తలలు పగలగొట్టడాలు చేస్తూ ఉన్నారు. ఈ ఆర్ఎస్ఎస్ ఆగడాలు ఇన్ని కాదండి, విచ్చలవిడితనం బాగా పెళ్లిబిక్కిపోయింది. రీసెంట్గా మనం చూసాం, ఆ వ్యక్తి పత్రిక ఇవ్వడానికి ముందుకు వెళ్ళాడు. పత్రిక తీసుకుంటే తీసుకోవాలి, లేకపోతే మానేయాలి, అది వారి ఇష్టం. ఇప్పుడు ఆ వ్యక్తి మీదకు ఈయన పేడ నీళ్ళు తీసుకొని ముఖం మీద చల్లేసాడండి. ఒక్కసారి కాదు, 2-3 సార్లు ఆ విధంగానే చేశాడు. వారు మౌనంగానే ఉన్నారు. పైగా ఈ వ్యక్తి ఆ పేడ నీళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాడు కానీ తిరగబడి స్వభావాన్ని మాత్రం చూపించలేదండి. ఇది క్రీస్తు ప్రేమ.